ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, 5 రాజులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు యెహోషువ దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ యుద్ధంలో వడగండ్ల వాన కురిపిస్తాడు. ఆ వడగండ్ల వాన వల్ల చాలామంది చనిపోతారనమాట. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేల్ వించుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిరు. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ యెహోషువ గారు ప్రార్థన చేశారంట దేవునికి. ఏమని చేశారంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. తర్వాత 13వ వచనం చూసుకున్నట్టయితే, సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసిన. ఇక్కడ చూడండి, యెహోషువ గారు దేవునికి ప్రార్థన చేశారంట. దేవుడా, ఈ సూర్యచంద్రుల్ని ఒక రోజంతా ఆపేసేయండి, మేము యుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే అస్తమిస్తే అది నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మేము ఒక రోజులోనే వాళ్ళని చంపేయాలనుకున్నారు, ఓడించాలనుకున్నారు. సో ఏమన్నా అంటే సూర్యుడిని ఆపేయమని, చంద్రుడిని కూడా ఆపేయమని దేవుని ప్రార్థించినప్పుడు ఒక నరుని మాట విని దేవుడు ఆపాడంట. దేవుడు ఈ సూర్యచంద్రుల్ని కలగజేశారు కదా, కలగజేసినప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి, మీ లైఫ్ స్పాన్లో ఒక రోజు మీరు ఆగండి అని. ఆయన వాటి క్రమాలేంటో వాళ్ళకి చెప్పేశారు. అప్పటి నుంచి కూడా అవి అలాగే వాటి క్రమం తప్పకుండా వాటి పని వాళ్ళు చేస్తున్నాయి. కానీ ఒక నరుని మాట విని, ఒక నరుడు దేవుని ప్రార్థించినప్పుడు, తనకిష్టమైన బిడ్డ తనకి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశారంటే సూర్యచంద్రుని కూడా ఆపారంట. చూసారా, ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా అలా జరగలేదు. అంటే ఎవరు అడగలేదు. అడిగితే దేవుడు తను సృష్టించిన వాటిని కూడా కొంచెం సేపు ఆపే దేవుడు అనమాట. మనం అడిగితే ఏదైనా మనకు ఇచ్చే దేవుడు మన దేవుడు. కాదు అని చెప్పేవాడు కాదు మన దేవుడు. ఇస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు. కానీ అడిగే మనసు ఎలా ఉంది, అడిగే హృదయము ఎలా ఉంది. దేవుడు మన హృదయంలో ఉండి మనం ఏది అడిగినా, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమండి. మనం సరిగ్గా ఉండకుండా ఏమీ లేకుండా అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు మనకి? దేవుడు మాకు ఇవ్వలేదు, మేము సండే చర్చికి వెళ్తున్నాం, మేము దశమ భాగం ఇస్తున్నాము, దేవుడు కార్యాలు చేయట్లేదంటే ఎలా చేస్తాడు దేవుడు కార్యాలు? నువ్వు సండే చర్చికి వెళ్ళి నువ్వు దశమ భాగిస్తే అది నామకార్థ క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు అలా చేస్తున్నావు, అంతే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నావు. అంతేకాని నువ్వు దేవుణ్ణి నీ సొంత రక్షకుగా నువ్వు అంగీకరించినట్టు కాదు. నువ్వు దేవుని బిడ్డగా మారాలంటే నువ్వు అనుదినము నీ ప్రతి ఆలోచనలో దేవుడు ఉండాలి. నువ్వు అనుదినము కూడా దేవుని గ్రంథమైన బైబిల్ని చదవగలగాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడే వాళ్ళకి ఉండాలి. నీ కార్యంలో అంటే నువ్వు చేసే పనులలో నువ్వు ప్రతిరోజు దేవుడిని గుర్తు చేసుకునే ఉండాలి. అంతేకాని ఎక్కడెక్కడో విషయాలు, ఏదేదో విషయాల గురించి ఆలోచిస్తూ నేను సండే వెళ్తున్నాను, నేను దశమ భాగిస్తాను అంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలామంది కూడా అలాగే ఉంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కార్యాలు జరగవు అలా చేస్తే. మరి దేవుడు ఒక నరుని మాట విని సూర్యచంద్రులను ఆపాడంటే ఎంత ఇష్టపడ్డాడు, నా బిడ్డ అనుకున్నాడు కాబట్టే చేశాడు. మరి అలాగే మన కార్యాలు కూడా మనం జరిగించుకోవాలి అంటే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన ఏమేమి చెప్తున్నారు బైబిల్లో, మనం ఇప్పటివరకు ఆదికాండం అన్నిటి ఇప్పటివరకు చదువుకున్నాం కదా, ఎన్నో చెప్పారు దేవుడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, కథలుగా వింటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా అనుసరించి ప్రతి ఆలోచనను నువ్వు దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక దినంలో దేవుడు ఏది పని చేస్తున్నా ఒక్కోసారి గుర్తు తెచ్చుకోవాలి, దేవుని గుర్తు తెచ్చుకోవాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు నేను రైట్ టైంకి వెళ్ళిపోయాను, ఈరోజు రైట్ టైం బస్ దొరికింది నాకు, స్తోత్రం ప్రభువా. ఈరోజు అంతా ప్రశాంతంగా జరిగింది నాకు, స్తోత్రం ప్రభువా. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవా దీని నుంచి నన్ను గట్టెక్కించు, లేదా దీన్ని ఎదుర్కొనే నాకు శక్తినివ్వు దేవుడా. ఇలా ప్రతిదీ మనం దేవుని పెట్టి మనది కాదు, ప్రతిదీ దేవుడు ఇస్తేనే మనకు వస్తుంది. ప్రతి గడియ, ప్రతి సెకండ్ మన జీవితంలో దేవుడు ఇస్తేనే మనకు వస్తుంది. ఆయన కోసమే మనం జీవిస్తున్నాము అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడు దేవుడు మన ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.